హలో గైస్, మనం ఈ వీడియోలో లిస్ట్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. అది ఎందుకు యూజ్ అవుతుందంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ షాపింగ్ లిస్టు. షాపింగ్ లిస్ట్లో మనం మిల్క్, బ్రెడ్, ఎగ్స్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని ఒక కార్ట్లో యాడ్ చేస్తాం. అది దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలో చూద్దాం. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. అందుకు పర్టికులర్ ఐటమ్కి పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. మనం ఆ ఇండెక్స్ వాల్యూ ప్రకారం దాన్ని యాక్సెస్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. యాక్సిస్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్. ఫ్రూట్ అనే లిస్ట్ లోపల 0 ఇండెక్స్ పొజిషన్లో ఉండేది ప్రింట్ చేస్తాను. 0 పొజిషన్లో ఉండేది యాపిల్. అట్లానే నెంబర్స్లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉండేది 30. మిక్స్డ్ అనే లిస్ట్లో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉండేది 21. ఇండెక్సింగ్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఎట్లానో చూద్దాం. ఇప్పుడు ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ ఉంది. ఆ ఫ్రూట్స్లో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉండేది నేను ఆరెంజ్గా చేంజ్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, బనానా బదులు ఆరెంజ్ వస్తుంది. నెక్స్ట్ పర్టికులర్ లిస్ట్కి ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం. మనం అపెండ్ యూస్ చేసి ఆ లిస్ట్కి ఎండ్ ఆఫ్ ది పార్ట్లో వాల్యూస్ని అపెండ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ 1, 2, 3 ఉంది. 4 అపెండ్ చేస్తే అది ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్. మనం ఇన్సర్ట్ యూజ్ చేసి పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో పర్టికులర్ వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ 1, 2, 3 అని ఉంది. ఆ లిస్ట్ లోపల ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో నేను 10 అనే వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో 10 అనేది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ మనం లిస్ట్లో నుంచి ఎలిమెంట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ రిమూవ్ మెథడ్ యూజ్ చేసి ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ ఉంది. దాంట్లో ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎలిమెంట్ పేరు రాస్తాం. ప్రింట్ చేసి అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ పాప్ యూజ్ చేసి ఆ లిస్ట్లో ఉన్న ఎండ్ పొజిషన్లోది రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లియర్ యూజ్ చేసి దాంట్లో ఉన్నట్టు మొత్తం రిమూవ్ అయిపోతుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదైనా టాస్క్ చేయాలని ఒక లిస్ట్ రాసుకున్నప్పుడు ఏదైనా టాస్క్ కంప్లీట్ అయితే అది లిస్ట్లో నుంచి తీసేస్తాం. ఇంపార్టెంట్ లిస్ట్ ఫంక్షన్స్. మనం లెన్ యూజ్ చేసి ఆ లిస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. నెక్స్ట్ సార్ట్ యూజ్ చేసి ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ రివర్స్ యూజ్ చేసి ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయొచ్చు. లూపింగ్ త్రూ లిస్ట్ అంటే ఏదైనా ఒక లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఇటరేట్ చేయాలంటే మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్, ప్రింట్ ఫ్రూట్స్ అంటే దాంట్లో ఉన్నది ఒక్కొక్కటి ప్రింట్ అవుతుంది. అంటే యాపిల్, బనానా, మ్యాంగో. మనం ఓవరాల్గా ఏం నేర్చుకున్నాం? పర్టికులర్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. అవి ఆర్డర్లో ఉంటాయి. అవి చేంజబుల్. డూప్లికేట్స్ కూడా అలో.